వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఆదాయపు పన్ను ఇది చాలా మందికి బర్డెన్. కొనే ప్రతి వస్తువు మీద పన్ను కడుతున్నప్పుడు మళ్ళీ ఆదాయం మీద కూడా పన్నేంటి అన్న బాధ సంపాదన పరుల్లో ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని రకాల ఆదాయాల మీద పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఆదాయపు పన్ను చట్టమే ఈ విషయాన్ని చెబుతోంది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అయితే పంటల విక్రయం ద్వారా సంపాదించిన ఆదాయం మాత్రమే కాదు, వ్యవసాయం భూమి లేదా భవనాల నుంచి అద్దె ఎంత పెద్ద మొత్తమైనా సరే ఆదాయపు పన్ను ఉండదు. ఇక ప్రవాస భారతీయుల కోసం ఎన్ఆర్ఈ అకౌంట్ ఉంది. అయితే ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను రహితం. ఎన్ఆర్ఐలు ఈ ఖాతాల ద్వారానే డబ్బు వారి స్వస్థలాలకి పంపొచ్చు కూడా. అయితే ప్రైవేట్ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత 20 లక్షల వరకు గ్రాడ్యుటీ మొత్తానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో గత డిఏ పెంపు తర్వాత గ్రాడ్యుటీ పరిమితిని 5 లక్షలు ఉండేదాన్ని 25 లక్షలకి పెంచారు. కొన్ని మూలధన లాభాలు కూడా ట్యాక్స్ ఫ్రీ. మీకు ఏదైనా కంపెనీలో వాటా ఉన్నా ఆ సంస్థ నుంచి స్వీకరించిన లాభంపై అంటే ప్రాఫిట్ ఫ్రమ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల నుంచి ఉపకార వేతనాలు లేదా స్కాలర్షిప్ పొందుతున్న విద్యార్థులని పన్ను భారం నుంచి కూడా మినహాయించారు. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు పదవి విరమణ తర్వాత పన్ను రహితంగా కూడా మారుతుంది. ఒక ఉద్యోగి 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేసినా లేదా రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగి ఎందుకనే పిఎఫ్పై డబ్బు పూర్తిగా పన్ను రహితం కూడా. యుఎన్ఓ వంటి కొన్ని సంస్థల నుంచి తీసుకున్న పెన్షన్పై కూడా పన్ను చెల్లించాల్సిన పని లేదు. అయితే కుటుంబ పెన్షన్లకి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. గ్యారంటీ అవార్డు విజేతలు కానీ వారి కుటుంబాలు, సాయుధ దళాల సిబ్బంది లేదా వారి కుటుంబాలు అందించే పెన్షన్లపై కూడా పన్ను పరిధి నుంచి తప్పించింది ప్రభుత్వం. కొన్ని అలవెన్సులు కూడా పన్ను రహితం. వాటిలో ఉదాహరణకు చెప్పుకుంటే విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి భారత ప్రభుత్వం అందించే విదేశీ భత్యంపై కూడా ట్యాక్స్ ఉండదు. బీమా కంపెనీ నుంచి బోనస్లు ఎలాంటి డబ్బు మీకు వచ్చినా సరే ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 10 ప్రకారం ఆ డబ్బుపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.